ఈ అవకాశం సైలెంట్గా ఉండాలి. దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరావు గారికి, మరి కుటుంబ సభ్యులకి ఈ సమయంలో హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. క్రైస్తవం అదేవిధంగా ఇంతవరకు చాలా చక్కటి పాటలు, నృత్యాలు కార్యక్రమంలో క్రిస్మస్ సంబరాలను తలపిస్తూ మనందరినీ కూడా చక్కగా పాటల ద్వారా, నాట్యాల ద్వారా, అలాగే బుర్రకథ ద్వారా ఇవన్నీ కూడా మనందరినీ కూడా క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ ఇప్పటి వరకు చాలా చక్కగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి దేవుడు సహాయం చేసేందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. క్లుప్తంగానే నేను వర్తమానం ఇస్తాను. చదివేవారు బైబిల్ ఉన్నట్టు వారు వారి దగ్గర నుండి బైబిల్ చదవడానికి, బైబిల్ గ్రంథము ఉన్నట్టు వారు మైక్ దగ్గర పెట్టుకొని చదవాలని కోరుతూ ఉన్నారు. కొన్ని క్షణాలు చిన్నపిల్లలు ఇక డాన్స్ వేయద్దు, అల్లరి చేయొద్దు, వినాలి దేవుని మాటలు. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మనం చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన యెషయా 41వ అధ్యాయము 10వ వచనము చదువుకుందామా? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను మీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను మీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త ఈ యొక్క లేఖనములో భక్తుడైనట్టి మరి యాకోబును ఉద్దేశించి మాట్లాడుతూ రాస్తూ ఉన్నాడు. భూదిగాంతము నుంచి కూడా నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను, మీరు ఏ విషయంలో కూడా ఏం కావాలి. చాలాసేపు కూర్చున్న పక్కన లాభం లేదు, అక్కడ కూర్చుంటే కనుక ఆ చలికి నేను ఇదయ్యేటట్టున్నానని ఈ పక్కన కూర్చున్న కొద్దిగా ఈ చెట్టు కింద ఇబ్బంది అనిపించ. ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఈ భయం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా పీడిస్తూ ఉంటుంది, భయము ఆవరిస్తూ ఉంటుంది. భయం లేనివాడు ఎవడు ఉండడు. ఇందాక చెప్పినట్టుగా వృద్ధుడైనట్టు వాడు రేపు నీకు మరణమురా అంటే కూడా వాడు కూడా మరణ భయమే, వ్యాధి భయం. ఏమండి, ఎన్నో రకాల భయాలు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఒక అభయం ఇస్తున్నాడు. ఏమని? మీరు భయపడకండి, మీరు భయపడకండి అని ఒక అభయం ఇస్తున్నాడు. ఎందుకు భయపడకూడదట? నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను నీకు సహాయకుడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నేను సహాయం చేస్తాను. ఆ కింద వచనంలో అలాగే చదువుతూ ఉంటే మరొక వచనం చదవడం, అక్కడ 13వ వచనం చదివేద్దాం. భయపడకము, నేను నీకు సహాయం. వాక్యాన్ని, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది అవసరం ఉంటూ ఉన్నది. మా ఊరు గ్రామము యలమరు గ్రామం. ఈ యలమరు గ్రామంలో కూడా ఒక మందిరాన్ని మేము కట్టడం జరిగింది. అక్కడ ఆ మందిరానికి గతంలో ఒక తల్లిగారు, వృద్ధాప్యం ఉన్న తల్లిగారు వచ్చేది.
ఆవిడ ప్రభుని నమ్ముకుంది, మందిరానికి వచ్చేది. నేను అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ దేవుడి వాక్యం అందించి పరిచయం చేసి వచ్చేవాడిని. మా అమ్మగారు నాన్నగారు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు ప్రభునందరూ ఎదిరించారు. అయితే ఆవిడ ఆ తల్లిగారు వచ్చినప్పుడల్లా, నేను వెళ్ళినప్పుడల్లా ప్రార్థనా సాయం కోరేది. ఏమిటో తెలుసా ఆ ప్రార్థనా సాయం? అయ్యా, వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతూ ఉంటే ఉరుములు వస్తాయే, ఆ ఉరుము భయం అయ్యా. ఉరుము వచ్చిందా నాకు సచ్చే భయం. ఏమ్మా నువ్వు బయట ఉంటున్నావు? బయట కాదా, ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో ఉన్నా కానీ ఆ ఉరిమి తెచ్చే నాకు భయము. ఇప్పుడైతే ఆవిడ చనిపోయింది. అప్పుడు నేను చెప్పేది ఒక 4-5 సంవత్సరాల కింద బ్రతికున్నప్పుడు వెళ్ళినప్పుడల్లా కూడా ఉరుగు భయంతో ఉరిగిపోయేది. ఆమెకి బైబిల్లో వచ్చి వాక్యాలు చూపించి, భయపడకు, బైబిల్ చెప్తుంది, భయపడకు, ధైర్యంగా ఉండు, యేసయ్యను నువ్వు నమ్ముకో, నీకు ఆ ధైర్యం వస్తుందని చెప్పేవాడిని. బైబిల్ గ్రంథంలో మనం ఎందుకో తెలియదు కానీ భయపడకుడి అనే మాటను మనం చూస్తే కనుక 365 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు అండి? 365 సార్లు. ఎందుకో తెలుసా? నేను అనుకుంటున్నాను మనకున్నట్టు 365 రోజులకి రోజు పొద్దున లేవగానే ఒకసారి జ్ఞాపకం చేసుకోలేమని ఒక మాట, భయపడకుడి. రోజు ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకుంటే కూడా 365 రోజులు కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే 365 రోజులు గడిచిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మినట్టు బిడ్డలు, క్రీస్తుని నమ్మినట్టు బిడ్డలు ఏం చేయొద్దు? మనము ఏం కావద్దు? భయపడవద్దు. ఆ కింద 14వ వచనంలో కూడా ఒక మాట మరలా చదువుదాం. అది అధ్యాయంలో చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేయొచ్చు. చూసారా, అక్కడే 2-3 సార్లు ఆ 2-3 వచనాల్లో కూడా ఏమంటున్నాడు దేవుడు? భయపడకుడి, నేను మీకు దేవుడను, భయపడకుడి, మీ హస్తము దక్షిణ హస్తము నీ కుడి చేయి నేను పట్టుకొని నడిపించువాడను, భయపడకుడి, భయపడకు. పురుగు వచ్చి యాకోబు, భయపడకు, నేను నీకు సహాయకుడును. దేవునికి స్తోత్రం. చాలా సార్లు చాలా మంది భయపడతారు, చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. హైదరాబాద్ లో రెహమత్ నగర్ లో ఒక దైవచనుడు ఉన్నాడు, పాల్ కిరణ్, నా ఫ్రెండ్, మిత్రుడు. సుమారుగా నాకు వివాహమైనట్టి ఆరంభ దినాల్లో 1991లో రెహమత్ నగర్ లో వారు ఉంటున్నట్టు ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు పాస్టర్ గారు వారు కూడా చాలా చిన్నగా సేవ ప్రారంభించారు. అయితే వారు ఒక గదిలో ఉంటున్నారు, ఒకటే గదిలో ఉంటున్నారు. ఆ గదిలో ఉంటున్నట్టు అక్కడికి వెళ్ళినప్పుడు వారు అక్కడ మంచం ఉంది, ఆ గదిలో అక్కడ మంచం మీద కూర్చొని పాస్టర్ గారు అన్నాన్ని కూర్చున్నారు. కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు వారిల్లే కాబట్టి కాస్త నిలబడి మాట్లాడుతున్నాడు, నేనేమో కూర్చొని ఉన్నాను. వారు పాస్టర్ గారు భార్య పాస్టర్ గారు, ఆవిడ పాస్టర్ గారు వచ్చారని టీ పెడుతున్నారు. ఇంటి గదిగా మీరు కూర్చున్న ఇలాగా ఆవిడ టీ పెడుతుంది. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ